నాయకత్వంలో తెలంగాణలో 17కు 17 సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణలో నిజమైనటువంటి ప్రజాపాలన తీసుకొస్తాము, నిజమైనటువంటి మార్పు తీసుకొస్తాము. తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కృషి చేస్తాము. కాబట్టి తెలంగాణ విద్యావంతులారా, తెలంగాణ మేధావులారా, తెలంగాణ కవులారా, తెలంగాణ రైతులారా ఆలోచించి ఆశీర్వదించాల్సిన కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది తెలంగాణ యువత. ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి అని అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తున్నది తెలంగాణ రైతులు. ఎక్కడ పోయింది రైతు బంధు? ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ? ప్రశ్నిస్తున్నది మహిళ, ప్రశ్నిస్తున్నది తెలంగాణ మహిళ. ఎక్కడ పోయింది మహిళలకు 2500? ఈరోజు ఎక్కడ? ఈరోజు 6 గ్యారెంటీలు ఎక్కడ పోయాయి? గారడీల పేరుతో గ్యారెంటీలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గ్యారెంటీలను ఇంకా ప్రచారం చేస్తున్నారు తప్ప గ్యారెంటీలు క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు, పేద ప్రజలకు అందడం లేదు. అందుకే మీ అందరిని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగడుగున నిలదీయాలి. గ్యారెంటీల పేరుతో గారడీలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రజలను సంఘటితం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందుకే మనవి చేస్తున్నాను, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను. గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిలో అన్ని రకాలుగా ఒక పాఠశాల నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడింట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే, పేదవాడింట్లో వంట గ్యాస్ నుంచి మొదలు పెడితే, జాతీయ రహదారుల వరకు రైతుల ఎరువులకు సబ్సిడీ నుంచి మొదలు